వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యలో ఎక్కడ చూసినా అఘోరిది రోజుకో ఎపిసోడ్లో నడుస్తూ ఉంది. ఎవరైతే ఆ అఘోరి ఉందో మొత్తానికి అఘోరి చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిని. ఎవరైతే ఇప్పుడు ఈ అఘోరి ఉందో గుజరాత్లో పట్టుకోవడం జరిగింది. ఆ గుజరాత్ నుంచి శ్రీవర్షిని మన మంగళగిరికి తీసుకురావడం జరిగింది. వివాదాస్పద లేడీ అఘోరి చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీవర్షిని తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరి మాయ మాటలు చెప్పి శ్రీవర్షిని లోబర్చుకుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిని అఘోరితో కలిసి ఉంటుంది. తమ కూతురికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిని తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇస్తిరిపోయే నిజాలు తెలిసాయి. తొలుత శ్రీవర్షిని మేజర్ అని బుకాయించిన అఘోరి శుక్రవారం నాడు గుజరాత్ పోలీసులకు సుక్కలు చూపే ప్రయత్నం చేసింది. పోలీసులు తమ స్టైల్లో మర్యాదలు చేయడంతో అఘోరి లొంగిపోయింది. శ్రీవర్షిని కుటుంబ సభ్యులు గుజరాత్కి వెళ్ళి ఆమెను ఇడిపించారు. మనం గతంలో చూస్తే ఏదైతే ఇప్పుడు ఈ అఘోరి ఉందో ఈ శ్రీవర్షిని వాళ్ళ అన్నని, గతంలో శ్రీవర్షిని వాళ్ళ అన్నని కూడా విష్ణు అనే అతన్ని కూడా ఈ అఘోరి సంచలనమైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అఘోరి నన్ను సెక్సువల్ టార్చర్ పెట్టింది, ఆ అఘోరి నన్ను లైంగికంగా ఏదించింది, ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మద్యం తెమ్మని చెప్పి అలాగే ఇంకొన్ని తీసుకురమ్మని చెప్పి ఒత్తిడి చేసింది. ఆ అఘోరికి చాలామంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే అఘోరి ఉందో ఆ అఘోరికి కొంతమంది నేతలు, ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో ఆమెకి ఆర్థికంగా సాయం చేస్తున్నారని, ఇంట్లో ఉన్నప్పుడు నా చెంపలు గిల్లడాలు బుగ్గలు గిల్లడం చేసేది, అలాగే నా బుగ్గలు కూడా కొరికిందని చెప్పి లేడీ అఘోరి ఆ అమ్మాయి కాదు మగ లక్షణాలు ఉన్న ఇంత జీవి అంటూ ఎవరైతే శ్రీవర్షిని వాళ్ళ అన్న విష్ణు ఉన్నాడో అతను ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎవరైతే ఇప్పుడు మంగళగిరికి సంబంధించిన శ్రీవర్షిని ఉందో మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేరబోతుంది.